హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వి క్రియేటివిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఓల్డ్ బ్యాంగిల్తో బ్రేస్లెట్ మేకింగ్ అండి. సో ఇక్కడ నేను ఓల్డ్ మెటల్ బ్యాంగిల్ తీసుకున్నానండి. సో ఇది మా పాపదండి బ్యాంగిల్. సో 5 years తనకి. సో నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ బీడ్స్ 2 తీసుకున్నాను, పర్ల్ చైన్, నెక్స్ట్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అండి. సో ముందుగా మనం బ్యాంగిల్ని కట్ చేసుకోవాలండి. ఇలా సిజర్తో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే మనం బ్రేస్లెట్ మేకింగ్కి ఈజీగా ఉంటుందండి. సో అది ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది మెటల్ బ్యాంగిల్ కాబట్టి. నెక్స్ట్ నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని స్టాండ్స్ తీసుకున్నానండి. సో 20 స్టాండ్స్ తీసుకున్నాను. సో ముందుగా మనం బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి థ్రెడ్ని వ్రాప్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు వీడియో క్లియర్గా గమనించారంటే నేను ఫస్ట్లో బ్యాంగిల్కి స్పేస్ వదిలాను చూడండి. సో చూస్తున్నారుగా, ఫస్ట్లో కొంచెం స్పేస్ వదిలి నెక్స్ట్ థ్రెడ్ని స్టిక్ చేసుకున్నానండి. సో ఆ స్పేస్ వచ్చి బీడ్ కోసం నేను బీడ్ ఎక్కించుకునే దానికి స్పేస్ వదిలానండి. నెక్స్ట్ ఇలా థ్రెడ్ వ్రాప్ చేసుకోవడమే. సో చూసారుగా, ఇలా నీట్గా థ్రెడ్ వ్రాప్ చేసుకోండి. ఆల్రెడీ చాలా ఛానల్స్లో థ్రెడ్ వ్రాపింగ్ గురించి ఉందండి. సో మీకు స్పెషల్గా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసారుగా, ఎండింగ్కి వచ్చేసరికి సేమ్ ఫస్ట్లో ఎలా స్పేస్ వదిలామో లాస్ట్లో కూడా అలానే స్పేస్ వదలానండి. సో ఇక్కడ బీడ్ ఎక్కించుకోవడం కోసం నెక్స్ట్ రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసి గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవడమేండి. సో ఇక్కడ నేను గోల్డ్ బీడ్ని ఎక్కించుకుంటానండి. సో అది నాకు టైట్గానే ఎక్కింది బ్యాంగిల్కి. సో మీది ఎవరికైనా లూజ్గా ఉంటే మీరు B7000 గ్లూ అప్లై చేసి బీడ్ని ఎక్కించుకోవచ్చండి, అప్పుడు స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్ మొత్తం నేను గ్లూ అప్లై చేసుకుంటానండి. సో నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తున్నా. సో ఇప్పుడు పర్ల్ చైన్ ఉంది కదండి, సో దాన్ని స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవడమే అండి. సో చూసారుగా ఇలా. సో మనకి మెటల్ బ్యాంగిల్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి సో నీట్గా సైజ్కి వెళ్ళకుండా సో బ్యాంగిల్ ఎలా ఉందో సేమ్ అలానే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. సో చూసారుగా, ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి సింపుల్గా బ్రేస్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారుగా, ఎంతో సింపుల్గా కిడ్స్కి బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది నేను మా పాప కోసం ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేశానండి. సో డ్రై అయిపోతే ఇంత నీట్గా ఉంటుందండి. సో చూసారుగా, సో కిడ్స్కి ఇది చాలా బాగుంటుందండి. సింపుల్గా ఫంక్షన్స్కి కానీ లేదైనా పార్టీస్కి కానీ సింపుల్గా హ్యాండ్కి సింగిల్గా వేసుకోవడానికి మంచి బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ బ్రేస్లెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.